నేను నేను కాలిఫోర్నియాలో ఉంటా. అసలు నువ్వు అక్కడ ఉండుంటేనా ఇల్లు గిరాకీ నీకు. నేను సనీవేల్ శాన్ ఫ్రాన్సిస్కో ఐడియా ఉందా? అక్కడ ఉంటాను. కాలిఫోర్నియాలో ఎక్కడ మీరు? శాన్ ఫ్రాన్సిస్కో. శాన్ ఫ్రాన్సిస్కో. హలో ఎవ్రీవన్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు బంధం ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీకి సంబంధించిన నాలెడ్జ్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటాము. మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తాము అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంటెంట్ మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మొత్తం కంటెంట్ అనేది ఎలా ఉండబోతుందని అంటే, మన హైదరాబాద్లో టీ వర్క్స్లో జరుగుతున్న మేకర్స్ ఫెయిర్ 2023 ఈవెంట్కి అయితే వచ్చి ఫోటోగ్రఫీ చేస్తున్నాను. ఈ ఈవెంట్లో సెలబ్రిటీస్ అండ్ యూట్యూబ్ స్టార్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసరికి దేని గురించి ఉండబోతుందంటే, న్యూ ఐడియాస్, న్యూ థాట్స్ అండ్ న్యూ ప్రాజెక్ట్స్ వాట్ ఆర్ గోయింగ్ టు బీ ట్రెండీ ఇన్ ఫ్యూచర్ అనే కాన్సెప్ట్ మీద అయితే ఈ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడికి విచ్చేసిన ఆడియన్స్లో కొంతమందిని నేను పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ చేయడానికి అయితే ట్రై చేశాను. అండ్ ఆ ట్రై కూడా నేను మాన్యువల్ సెట్టింగ్స్ యూజ్ చేసుకొని అయితే నేను ట్రై చేశాను. నేను ఒక ఫోటోని మాన్యువల్ సెట్టింగ్స్లో నేను ఎలా అయితే పెట్టుకొని తీశాను అవి మీకు ఫోటో పక్కన డిస్ప్లే చేస్తాను. సో దాన్ని బట్టి మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి, ట్రై చేయండి. ఈ ఈవెంట్లో సెలబ్రిటీస్ అండ్ యూట్యూబ్ స్టార్స్ విజిట్ వస్తున్నారని చెప్పి అన్నా కదా. సో వాళ్ళు నేను కొంతమందిని కలిసి మాట్లాడి నేను టిప్స్ అయితే తీసుకున్నాను. వాళ్ళలో నేను ఫస్ట్ మీట్ అయిన సెలబ్రిటీ ఎవరు అంటే సందీప్ రెడ్డి వంగా గారి ఫ్రెండ్ శ్రీకాంత్ గారు. సార్, నేను ఇలాగా ఒక ఫోటోగ్రఫీ రన్ చేస్తున్నాను, పేజ్ సినిమాటోగ్రఫీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు నాకు ఇచ్చే కెరియర్లో బెస్ట్ టిప్ అని చెప్పి అయితే అడిగాను. నువ్వు ఏం చెప్తావు కెరీర్ టిప్ అంటే? సింపుల్ థింగ్, జస్ట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద సబ్జెక్ట్. మనం ఏదైతే క్యాప్చర్ చేయాలి అనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ని అబ్జర్వ్ చేయాలి. ఎలా అబ్జర్వ్ చేయాలి? ఆ సబ్జెక్ట్ మీద ఒక లైట్ అనేది ఏ రోల్ ప్లే చేస్తుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ దాకా ఆ లైట్ అనేది ఆ సబ్జెక్ట్ మీద ఎలా పడుతుంది అనేది అబ్జర్వ్ చేసి, అలా అబ్జర్వేషన్ ప్రకారంగా మనం ఎలా రికార్డ్ చేయాలి అనేది అయితే మనం ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. అప్పుడు మనకు అవుట్పుట్ ఎక్సలెంట్గా వస్తుందని చెప్పి నా కెరియర్లో నాకు వచ్చిన ఫస్ట్ టిప్. మన వీడియోలో సెకండ్ సెలబ్రిటీ వచ్చేసరికి ఎవరు అంటే పోలో చొక్కా నవీన్ బ్రో. సో ఆ అన్నయ్య అయితే నాకు అనుకోకుండా ఈ ఈవెంట్లో అయితే కనిపించాడు. సో నేను అన్నయ్యకి తెలియకుండా కొన్ని పిక్స్ అయితే తీయడానికి అయితే ట్రై చేశాను అండ్ తీశాను కూడా. తీసినాక నేను అన్నయ్యనైతే వెళ్ళి పలకరించాను. హాయ్ అన్నయ్య, నా పేరు చరణ్, ఇలా బంధం ఫోటోగ్రఫీ యూట్యూబ్ చేస్తూ ఉంటాను, నేను మీ ఫాలోవర్ని, అండ్ మీకు కొన్ని పిక్స్ తీసాను చూపించాను. అండ్ చూపించి నేను తీసిన పిక్స్ ఓకే అనుకున్నాక అన్నయ్యని అడిగాను నేనేమైనా కొన్ని పిక్స్ తీయచ్చా అని. అన్నయ్య ఓకే అన్నాడు. సో ఇప్పుడు మీరు వీడియోలో చూసుకుంటే అన్నయ్య వెళ్ళి డైరెక్ట్గా సన్ ఫేసింగ్తో నుంచుంటాడు. నేను అక్కడ అలా వద్దు, ఇటు నీడలోకి రాండి అని చెప్పని అడిగాను. ఎందుకంటే సన్ హార్డ్ లైట్ డైరెక్ట్గా ఫేస్ మీద పడటం వల్ల ఫేస్ అనేది కొద్దిగా లైక్ క్లమ్జీగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అన్నయ్య క్యాప్ పెట్టుకున్నాడు కాబట్టి ఆ షాడో అనేది ఫేస్ మీద పడి కొద్దిగా బ్లాకిష్గాను క్వాలిటీగా రాదు పిక్చర్. అందుకే నేను అన్నయ్య నీడలో నించోబెట్టి నేను కొన్ని పిక్స్ అయితే తీశాను అండ్ తీసి చూపించా కూడా. అన్నయ్యకి బాగా నచ్చింది 2 పిక్స్ అయితే. సో నన్ను ఒకటి ఫుల్ అవుట్ఫిట్ ఒక ఫోటో తీవని అడిగాడు కూడా. అండ్ నేను అలాగే అన్నయ్య అడిగినట్టు నేను ఇంకో ఫుల్ లెంత్ ఫోటో ఒకటి తీసి అన్నయ్యకి చూపించాను. అండ్ హీ లవ్డ్ దట్. అన్నయ్య బాగా తీసావు, ఇంకో ఫోటో తీయని అడగగానే నాకు ఎందుకో తెలియని ఒక మోటివేషన్ అయితే వచ్చింది. ఓకే, ఐ కెన్ డూ దిస్ అని చెప్పని మోటివేషన్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ ఆస్కింగ్ మీ టు టేక్ అనదర్ ఫోటో. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ
ఒక ఫ్యామిలీ అయితే వస్తుంది కదా! ఆ ఫ్యామిలీలో ఒక చిన్న బాబు అయితే ఉన్నాడు. సో, ఆ బాబుని క్యాండిడేట్ పిక్స్ అయితే తీశాను. ఇక్కడ చూసుకుంటే వాళ్ళు హార్డ్ లైట్‌లో ఉన్నారు. బట్ ఒక సైడే హార్డ్ లైట్ పడుతుంది. ఇంకో సైడ్ నార్మల్ లైట్ ఉంది. సో, అందుకని ఇక్కడ ఆ బాబు పిక్ అయితే ట్రై చేశాను. ఎట్లా వస్తుందని చెప్పని మంచిగా వచ్చింది. సో, నేనేం సెట్టింగ్స్ యూజ్ చేశానో అక్కడ డిసైడ్ అవుతది. ట్రై చేయండి మీరు ఒకసారి. అండ్ నేను ఇట్లా నీడలోకి వచ్చినాక కూడా ఆ బాబు పిక్స్ కొన్ని అయితే తీశాను కదా! అది తీసినాక నేను ఆ ఫోటోస్ తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్‌కి అయితే చూపించాను. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరే చూడండి కావాలంటే నెక్స్ట్ వచ్చే క్లిప్‌లో వాళ్ళ పేరెంట్స్ యొక్క రియాక్షన్ ఎలా ఉంటదనేది. సో, ఇలాగా మనం హార్ట్ రేట్ అనేది, సాఫ్ట్ అనేది మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఫోటో తీసేటప్పుడు సబ్జెక్ట్ మీద ఎలా వస్తుంది అనేది. ఇక్కడేంటంటే మనకి పోర్ట్రేట్ ఫోటోస్ తీయాలంటే సబ్జెక్ట్‌కి ముందు, వెనక ఏమన్నా ఆబ్జెక్ట్స్ పెట్టి బ్లర్ చేసి సబ్జెక్ట్‌తో ఫోకస్ చేసి తీస్తే మనకేంటంటే ఫోటో అనేది ఎఫెక్టివ్‌గా అయితే కనిపిస్తుంది. ఇదొక బెస్ట్ టిప్ పోర్ట్రేట్స్ తీయడానికి. హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ శరణ్. నేను ఫోటోగ్రాఫర్‌ని. సో, బాబీ ఫోటోస్ తీశాను. సో, మీకు ఇష్టం, మీకు ఓకే అయితే నా పేజ్‌లో పోస్ట్ చేసుకోవచ్చు ఇది. ఓకేనా? నో ప్రాబ్లమ్. బంధం ఫోటోగ్రఫీ. BANDHAM ఫోటోగ్రఫీ. నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ పేరెంట్స్ ఫేస్‌లో హ్యాపీనెస్ చూసేసరికి ఆ బాబు ఒక ఫోటో చూడగానే. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి వేరే ప్లేస్‌కొస్తే ఇక్కడ నాకు ఒక పర్సన్ అయితే కనిపించారు. ఆ పర్సన్ పోర్ట్రేట్స్ అయితే నేను తీయడానికి ట్రై చేశాను. అండ్ ఆ పర్సన్ యొక్క పోర్ట్రేట్స్ అనేవి తీసి నేను అతనికి చూపించాను. అండ్ వాళ్ళు కూడా ఎవరు అంటే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద ఫోటోగ్రాఫర్స్. ఈ ఈవెంట్ వాళ్ళు మేకర్స్ ఫెయిర్ వాళ్ళని హైర్ చేసుకున్నారు ఫోటోగ్రఫీ చేయడానికి. ఇది నా పర్సనల్‌గా చేస్తున్న ఫోటోగ్రఫీ కాబట్టి నాకు ఎలాంటి ఎర్నింగ్ అయితే ఉండదు. బట్ వాళ్ళకైతే సమ్ అమౌంట్ అనేది ఉంటది. వాళ్ళనే నేను కొన్ని ఫోటోస్ తీసి వాళ్ళ పోర్ట్రేట్స్ తీసి వాళ్ళకి చూపించాను. ఇక్కడ చూసుకుంటే హార్డ్ లైట్ అనేది మొత్తం అటు ఆపోజిట్ సైడ్‌లో ఆ పర్సన్ యొక్క లెఫ్ట్ సైడ్‌లో ఉంది. మన రైట్ సైడ్ అనేది నార్మల్ లైట్ అనేది ఉంది. సో, మనం కెమెరాలో అపర్చర్ వాల్యూ అనేది సెట్ చేసుకుంటా ఉంటే మనకి లైట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది ఫోటోలో. సో, అలా వేరీ చేసుకుంటే నేను ఆ పర్సన్‌తో ఫోటో తీశాను. అండ్ ఫోటో తీసినాక ఆ ఫోటో చూసిన ఫోటోగ్రాఫరే ఏమన్నాడో మీరే చూడండి ఇప్పుడు క్లిప్‌లో. Hi bro. Hi. My name is Sharan. Kushal. Yeah, I have captured your photos, some of the portraits. Oh shit, damn nice. Yes, sure. Oh damn. Damn Kushal. Look like a boss. Can I post them in my Instagram? Go for it, man. Yeah, tag me also, Thanks. please. I don't get a lot of my portraits because I'm also a photographer. Okay. Catalyst I'm also is like here. behind. Okay. Catalyst is here. That's his Instagram. It's still here. ఫోట్రియా వెంకీ అన్న. సో నేను ఈ బంధం ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసే ముందు నాకు ఫోటోగ్రఫీ కెమెరాస్ ఎలా హ్యాండిల్ చేయాలో నో ఐడియా. బట్ ఫోట్రియా వెంకీ అన్నయ్య ఇన్స్టాగ్రామ్ వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ చూసి నేను ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్న ఇదైతే నేను నేర్చుకున్నా. సో ఈరోజు ఆయన కనపడేసరికి అసలు నాకు హ్యాపీనెస్ ఆగలేదు. అండ్ వెంటనే వెళ్ళి ఆయనతో ఒక్క సెల్ఫీ మిస్ అవ్వకూడదని చెప్పి సెల్ఫీ అనేది తీసుకున్నా. ఇక్కడ చూసుకుంటే పోల్ దగ్గర ఒక అతను కూర్చొని స్కెచ్ వేస్తున్నారు పెన్తో. ఏం స్కెచ్ వేస్తున్నారంటే డీవక్స్ బిల్డింగ్ అండ్ ఇక్కడ ఆడియన్స్ తిరుగుతున్నట్టు ఎవ్రీథింగ్ అనేది స్కెచ్ అయితే వేయడానికి ట్రై చేస్తున్నారు. ఇతను ఎవరో కాదు, మనకు తెలిసిన వ్యక్తి, యూట్యూబర్ జాస్టి ఐడన్నారు కదా. ఆయన పెట్టిన మీటప్లో మేమైతే కలిసాము. సో ఆ మీటప్లో అయిన పరిచయం ఇది. సో ఈయన స్కెచ్ వేయడానికి నార్మల్గా చాలా అయితే టైం తీసుకుంటుంది కదా. సో వాళ్ళ గుర్తుగా ఏదైనా ఉంటుందని చెప్పని నేను అతను గీసిన స్కెచ్ ఏదైతే ఉందో ఆ స్కెచ్ని కంపేర్ చేస్తూ రియాలిటీకి వైడ్లో అయితే ఒక ఫోటో తీసాను. ఆ ఫోటో చాలా మంచిగా వచ్చింది. అండ్ తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అది ఆ ఫొటోస్ తీసినందుకు. అండ్ ఆ ఫొటోస్ నేను ఎలా తీసాను, ఎలా తీసానంటే మాన్యువల్ మోడ్లో అయితే తీసాను నేను. ఇప్పుడు చూసుకుంటే మనకి ఈవినింగ్ టైం కాబట్టి అంత హార్డ్ లైట్ అయితే లేదు కాబట్టి నార్మల్ మనకి ఇమేజ్ అయితే వచ్చేసింది.
So the only limit here of these drones is the pilot himself. Ranit, you do it right. లిటిల్ బిట్ All the three drones, please tell us what's happening on 1, 3, and 2. Number 1, what's happening on snake number 1? Yeah, so to make it easier to follow, we can follow number 1. He's right now going through the staircase, which is 2 levels, and then we'll take a right, and there's a flag there. We'll be going through some tables and then through the pilot split area where everyone is sitting on the right. And then you have to make a very sharp right turn. Let's through the can you show me? You have to see that descend from level 2 to 1. Okay. And let's follow number 3 right now. And we'll be going through the staircase. yeah.